మీ వాళ్ళ గురించి నువ్వు అంతలా బాధపడుతున్నావు కదా! మీ వాళ్ళ దగ్గర అంత బాధపడినప్పుడు నువ్వు మా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా! ఒక ఆడపిల్ల జీవితం ఏమవుతుందో అని మా అమ్మ, నాన్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా! అని అంటూ ఉంటుంది మిథున. నేనేం నిన్ను నాదో వచ్చిమని చెప్పలేదే. నేనే దగ్గరుండి మీ ఇంటి దగ్గర దేబెట్టేశాను. కానీ నువ్వు నా పాలిట శనిలా దాపురించి నా వెనకాతలే వచ్చేసావు అని అంటూ ఉంటాడు దేవ. అలా అనేసరికి మిథున అయితే నేనెందుకు వచ్చానో నీకు తెలియదా అని అంటూ ఉంటాడు. నువ్వు నా మెడలో తాళి కట్టావు కాబట్టే నేను వచ్చి ఇక్కడ ఉన్నాను, లేదంటే నాకు మీ ఇంట్లో ఉండవలసిన అవసరం అస్సలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మిథున. అలా అనేసరికి ఆ ఒక్క మాటతోనే ఆ చేసిన ఆ ఒక్క పొరపాటు వల్లే నా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను అని దేవ అయితే మిథునతో అంటూ ఉంటాడు. నువ్వు నా మెడలో తాళి కట్టావు కాబట్టి నేను ఈ ఇంట్లో ఉంటాను. నువ్వు వద్దన్నా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోయినా సరే నేను ఈ ఇంట్లోనే ఉంటాను. నేను నీ భార్యగా ఇంట్లో ఉండాల్సిన స్థానం ఇదే. మీ అమ్మ ఇంటి కోడలుగా కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పేసి మిథున అయితే చాలా కళాఖండిగా చెప్పేస్తూ ఉంటుంది. నువ్వు నా పాలిట దరిద్ర దేవతలా తయారయ్యావు, నన్ను తినేస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. నేను జరగాల్సిన దాని గురించి మాట్లాడితే నువ్వు జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నావేంటి? నేను ఈ సమస్యకి పరిష్కారం ఎలా అని ఆలోచిస్తుంటే నువ్వు పాతవన్నీ తవ్వుకుంటున్నావు అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది. నీ వల్లే ఇదంతా జరిగిపోయింది అంటున్నావేంటి? దీనంతటికీ కారణం నువ్వే అని మిథునతో అంటూ ఉంటాడు దేవ. అయినా సరే నువ్వు ఎన్నన్నా సరే నేను ఇల్లు కదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి మిథున అయితే అనేస్తూ ఉంటుంది. మిథున మాటలు విని దేవ అయితే షాక్ అవుతూ ఉంటాడు. నువ్వు ఆ విషయంలో మాత్రం నా నిర్ణయం మార్చుకోను అని చెప్పేసి అయితే గట్టిగా చెప్పేస్తూ ఉంటుంది మిథున.